గుడ్ మార్నింగ్ గైస్. నేను బ్యాంక్ నిఫ్టీ లైవ్ ట్రేడ్ తీసుకోబోతున్నాను. నా ప్లాన్ సెల్ సైడ్ ఉంటుంది. సో 57,800 స్ట్రైక్ ప్రైస్తో సెల్ తీసుకుందామని చూస్తున్నాను. ఓకే, వి విల్ యాడింగ్ స్ట్రైక్ ప్రైస్ యాడ్ చేస్తాను. $57,800 $57,800. No, it's my opinion it will go in downside of the 15 minutes. ఈ క్యాండిల్ లెక్కల్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ట్రేడ్ అయితే తీసుకున్నానండి. 800 or 900 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆఫ్టర్ ట్రేడ్ ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ప్రజెంట్ పొజిషన్ తీసుకుందాం. వెయిట్ కనీసం నిఫ్టీ కూడా మనకు సపోర్ట్ వస్తాయి, కానీ 54,550 ఇక్కడ నిఫ్టీ కూడా మనకు కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ రేంజ్ వరకు వెళ్తే నిఫ్టీ వీ క్యాన్ టేక్ ఇక్కడి నుంచి బెట్ గుడ్. ఓకే, వి విల్ చెక్ 57,900 తీసుకుందాం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉండడం వల్ల వీ క్యాన్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ వల్ల కొంచెం ఫాస్ట్ మూమెంటం ఉంటుంది. సో అందుకే ఇట్స్ విల్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. బట్ సెల్ సైడ్ అయితే పొజిషన్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, వీ కెన్ టేక్ రిస్క్. $57,800. 10 లాట్స్ తీసుకున్నాను. మార్కెట్ ఆర్డర్ బై పొజిషన్స్ విల్ చెక్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్దమ్ ఇట్ విల్ బి గో ఇన్ వెరీ లాస్. ఓకే, వి విల్ సీ. ఆఫ్టర్ ట్రేడ్ ఎగ్జిట్ చేసే ముందు కూడా మీకు మళ్ళీ నేను చూపిస్తాను. మన ట్రేడ్ 5,000 లాస్లోకి వెళ్తుంది, కానీ ఇట్స్ మై ఒపీనియన్ ఇక్కడ నుంచి మనకి ఇది డౌన్ అయ్యి బ్రేక్ డౌన్ అయితే మన టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అవ్వచ్చు. మనం స్కాల్పింగ్ ట్రేడ్ చూస్తాం కాబట్టి 652 ఇది బ్రేక్ డౌన్ అయితే మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. ఐ విల్ షార్ట్ పొజిషన్. ప్రజెంట్ మన పొజిషన్ 2,500 లాస్ రన్ అవుతుంది. నిఫ్టీ ఎక్స్పైర్ ఉండటం వల్ల నిఫ్టీ కొంచెం సపోర్ట్ చేస్తే వీ విల్ గో ప్రాఫిట్. మన స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ 58,000 స్టాప్ లాస్ పెట్టాను. 57,652 టార్గెట్ ఈ నియర్ బై ఒక వస్తే కనుక మన టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఓకే, వాట్ విల్ హ్యాపెన్ వీ విల్ సీ. ప్రజెంట్ మన ప్రాఫిట్స్ రన్నింగ్. ఇప్పుడు మన ట్రేడ్ ప్రాఫిట్ అండ్ లాస్లో రన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది 5,000 వరకు లాస్ వరకు కూడా వెళ్ళింది. చూద్దాం, వీ విల్ వెయిట్ అండ్ ఓకే, విల్ గివ్ యూ అప్డేటెడ్. $2,100 653 వరకు వెళ్ళింది. ఓకే, వీ విల్ చెక్ అండ్ వీ విల్ వెయిట్. మన ఆప్షన్స్లో ఎప్పుడు కూడా 1:1 టార్గెట్ పెట్టుకుంటే ఇట్స్ బెటర్ ఉంటుందండి. ఇంట్రాడే చేసే వాళ్ళకి 1:1 ట్రేడ్ మనకి ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ 3,500. ఓకే,
ఆప్షన్స్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక క్యాండిల్ వచ్చేటప్పటికి మన ప్రీమియం కూడా ఏమవుతుందంటే మన ప్రాఫిట్ కాస్త జస్ట్ అలా వెళ్ళిపోతుంది. ప్రాఫిట్ టిటాడికే వల్ల మనకి ఎఫెక్టెడ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా మన ట్రేడ్ ఎగ్జిట్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూసారా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 3000 4000 ఉన్నది కాస్త 1200 900 అలా అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ వన్ క్యాండిల్ ఓన్లీ. ఈ సెల్లర్స్ అంతా ఇప్పుడు బయర్ ఇన్వైట్ చేస్తున్నారు. బయర్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకి ఒక క్యాండిల్ వెళ్తే ఇక్కడ వరకు రావాలి. మనం వెయిట్ చేద్దాం. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ తీసుకుందాం, లాస్ అయితే లాస్ ఎగ్జిట్ ఇచ్చేసి మన ట్రేడ్ క్లోజ్ చేసేద్దాం. హలో గైస్, ఫైనల్లీ మనం మన టార్గెట్కి రీచ్ అయ్యాం. కానీ మన రియల్ పొజిషన్లో మన స్టాప్ లాస్ హిట్ అయింది. చూపిస్తాను పొజిషన్స్లో. 13,700 లాస్, ఆర్డర్స్ బుక్ 920 ఎంట్రీ, 948 ఎగ్జిట్, 592లో ఎగ్జిట్ అయిపోయింది. మీకు అది నేను ఇప్పుడు ప్రీమియం చార్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఇండెక్స్ చార్ట్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ చార్ట్ ఒకసారి చూడండి. 948 నేను ఎగ్జిట్ అయింది కదా, ఎగ్జాక్ట్లీ క్యాండిల్ 1 minute. $948 ఎస్ దిస్ క్యాండిల్. ఈ క్యాండిల్ అండి. ఆ క్యాండిల్ మనం ఇక్కడ వరకు పెట్టాం టార్గెట్. కానీ ప్రీమియం దిగే వాళ్ళు ఇక్కడ నుంచి ఈ ప్లేస్ మనం ఎంట్రీ అయ్యాం. ఇక్కడ వరకు మనకు వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ మూమెంటం వచ్చినప్పుడు 18 పాయింట్స్ మనకు మన ప్రీమియం చార్ట్లో వచ్చింది. ఇప్పుడు నేను మీకు ప్రీమియం చార్ట్లో చూపిస్తాను. టైమింగ్ గుర్తుపెట్టుకోండి. 920 57,800 ప్రీమియం చార్ట్ ఓపెన్ చేస్తున్నా. అంటే ఆప్షన్స్ బయింగ్ వల్ల ఎంత నెగిటివ్ ఉంటుంది అన్నది మీకు తెలుస్తుంది. ఆప్షన్ బయింగ్కి సెల్లింగ్కి ఆప్షన్స్లో వేలు పెట్టకూడదు, రావద్దు అని అంటారు కదా, ఇదే రీజన్. మూమెంటం మన సైడ్ వచ్చినా ఇన్ టైంలో రావాలి, వెళ్ళాలి. చూడండి, ఆ తర్వాత మన టార్గెట్ వస్తుంది 723. నెక్స్ట్ 57,800. దిస్ ఈజ్ ఇక్కడ ఆర్డర్ బుక్లో చూసారా, 920కి 638 మన ఎంట్రీ, 952 46 పాయింట్ అండ్ 592. ఓకే, 57,800. ఎందుకంటే ప్రీమియం చార్ట్లో మనకు క్లియర్గా ప్రీమియం అనేది మనల్ని ఏమన్నా చేస్తుంది. ఏమండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. 592కి ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. ఈ 40 పాయింట్స్ మన రూల్ ఏంటంటే 1:1 50 పాయింట్స్ అండ్ టార్గెట్ 50 పాయింట్స్. బట్ ఫైనల్లీ ఇండెక్స్ చార్ట్లో మనకి మన దానికి మన స్టాప్ లాస్కి వెళ్ళలేదు. కాకపోతే మనం ప్రీమియం చార్ట్ని కూడా మన మైండ్లో పెట్టుకుని మన స్టాప్ లాస్ అనేది అక్కడి నుంచి ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల రూల్ ప్రకారం నేను నా స్టాప్ లాస్ ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే ఎగ్జిట్ అయ్యాను. ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్లో మాట్లాడుకున్నామో 57,900 ఇక్కడ తీసుకుందాం అనుకుని వెయిట్ చేయకుండా కొంచెం తొందరపడదంతా తీసుకోవడం వల్ల ఫైనల్లీ నా స్టాప్ లాస్ ఇచ్చేసాను. ఎనీవే, మీకు ఏమైనా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. కంటిన్యూ నా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, బాయ్. సీ యూ టుమారో నెక్స్ట్ వీడియో. బాయ్.